నాకు అర్థమైంది. ఇదంతా నీ ప్లాన్. నీ చెల్లి తప్పు చేసి తల్లయిందని మా అమ్మ అవమానించినందుకు నాకు తెలియకుండా నన్ను తల్లిని చేసి ఊళ్ళో నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి మా మమ్మీ పరువు తీద్దామనుకుంటున్నావు కదా? అలా జరిగితే నేను తట్టుకోలేను. నేను అంతదాకా రానివ్వను. ఇప్పుడే ఇక్కడే నేను సూసైడ్ చేసుకుని చస్తాను. నన్ను వదులు. 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 నువ్వు తల్లివి కాదు. ఏంటి? ఎస్, నేను నీకు కడుపు నొప్పి వచ్చేలా చేశానే గాని కడుపు వచ్చే పనులేం చేయలేదు. మరి ఎందుకు చేసావిలా? నా చెల్లి పడే నరకమేంటో, అది ఎలా ఉంటుందో నీకు కాస్తైనా అర్థమయ్యేలా చేద్దామని. నీకు తెలియకుండా తల్లివవుతున్నావనగానే ఎంత విలవిల్లాడిపోయావో ఆలోచించావా? నా వల్లే నువ్వు తల్లివవుతున్నావని అన్నా కూడా నువ్వు తట్టుకోలేకపోయావు. చీట్ అన్నావు, హేట్ యు అన్నావు, చివరికి చావాలని ఫిక్స్ అయిపోయావు. కానీ నా చెల్లి తల్లయింది, తను కడుపుతో ఉంది, కట్టుకున్నవాడే తనపై నింద వేశాడు, సంబంధం లేదని అంటున్నాడు. అత్త అవమానించి బయటికి పంపించింది, ఊరు గేలి చేస్తుంది. అది తట్టుకోలేక నా చెల్లి ఉరేసుకోబోయింది. మా అన్నయ్య తప్పు చెయ్యడు. నా చెల్లి కూడా తప్పు చెయ్యదు. ఇద్దరికీ తెలీదు అంటే ఇద్దరికీ తెలియని ఏదో తప్పు జరుగుండొచ్చు కదా. నేను నీకు తెలియకుండానే కడుపు నొప్పి తెప్పించలేదా చెప్పు? అయితే ఇప్పుడేమంటావు? నేను అనుకోకుండా ఈ డాక్టర్ గారిని కలిశాను. ఆవిడే దీనికి పరిష్కారం చెప్పారు. ప్రెగ్నెన్సీలో ఉండగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఉమ్మునీరు పరీక్ష చేసి పేరెంట్స్ శాంపుల్తో కంపేర్ చేసి తండ్రి ఎవరు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. చూడు, మీ అన్న తప్పు చేశాడని నేను అనడం లేదు. నా చెల్లి తప్పు చెయ్యదు అనే చెప్తున్నాను. అది నిరూపించుకోవడానికి అవకాశం దొరికింది. నువ్వు మీ అన్నయ్యని తీసుకునిరా, నేను మా చెల్లిని తీసుకుని వస్తాను. నిజమేంటో తెలిసిపోతుంది. ఆల్ రైట్, మా అన్నయ్యని ఒప్పించి టెస్ట్కి తీసుకొస్తాను. కానీ ఆ టెస్ట్ నీకు తెలిసిన డాక్టర్ దగ్గర కాదు, నాకు తెలిసిన డాక్టర్ దగ్గరే, నా ఫ్రెండ్ డాక్టర్ కావ్య దగ్గరే జరగాలి. ఓకే, నా పైన నీకు నమ్మకం లేకపోయినా నీ పైన నాకు నమ్మకం ఉంది మ్యాగీ. అగ్రీ అండ్ థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకో, నేను ఈ టెస్ట్ వరకే నీ చెల్లి బాధని అర్థం చేసుకుంటాను. ఈ టెస్ట్లో నీ చెల్లి తప్పు చెయ్యలేదు అని తేలిందా? ఫైన్, హ్యాపీ. కానీ ఒకవేళ ఆ రిపోర్ట్స్లో తను తల్లి కావడానికి మా అన్న కారణం కాదు అని తెలిస్తే మాత్రం ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకో. నాన్న, మంచినీళ్ళు తీసుకోండి. అమ్మా కృష్ణవేణి, ఏంటి నాన్న? మొన్న మధ్యన మన వెంకీ మీ ఆయన ఆచూకీ కోసం పేపర్లో ప్రకటన ఇచ్చాడు కదా, ప్రయోజనం ఏమీ కనబడలేదు కదా? భార్గవ్ నాయుడిని చంపింది ఎవరో నేను కనుక్కుంటాను.
అప్పటిదాకా ఈ విషయం ఎవరికీ చెప్పనని నాకు ప్రమాణం చేయి కృష్ణవేణి. అవును నాన్న. ప్రయోజనం కనపడకపోవడం ఏంటి నాన్న? ఆయనే నాకిక్కడ కనిపిస్తేను రాముల వారి కళ్యాణానికి కూడా వచ్చి వెళ్ళారు. కానీ అప్పటినుంచి ఆయన ఇటువైపు రాలేదు. నేను ఫోన్ చేస్తే తీయడం లేదు. ఎందుకు ఏమైందో అర్థం కావడం లేదు. ఈ విషయం గురించి వెంకీతో మాట్లాడితే మంచిదా? మాట్లాడాలా వద్దా? నాకేమీ అర్థం కావడం లేదు. ఆ గరుడాచలంగాడి పాపం పండింది, సాక్ష్యం కంటపడింది. ఇక ఆ అఖిలాండేశ్వరి కళ్ళు తెరిపించి నా చెల్లెలిపై పడ్డ మచ్చని తొలగించి నా మేనల్లుణ్ణి కష్టాల నుండి బయటపడేయొచ్చనుకుంటే ఇంతలో నేనే ఇలా ఇరుక్కుపోవడమేంటి? అత్తయ్యో, మావయ్యో, అత్తయ్యో, మావయ్యో. ఏం చూసి చచ్చావురా? అలా జరుచుకుని వచ్చావు? వెంకీ గారిని చూశాను మా అయ్యా. ఆడీడకెందుకు వస్తాడు? ఇక్కడికే వస్తున్నాడు అత్తయ్య. వాడు వచ్చే స్పీడు, వాడి బాలకం చూస్తుంటే మన ముగ్గురికి వాడితో మూడినట్టుంది. చిన్నోర్మై, ఆ వెంకీగాడు ఏ స్పీడ్లో వచ్చినా అఖిలమ్మ వాడికి బ్రేక్లేసి బెనిఫిట్ షో చూపించే పంపిస్తుంది. నువ్వేం భయపడకో. బావగారు, అమ్మా. ఆడి సంగతి ఏందో చూద్దాం పదండి. పదమ్మా. పదండి అత్తయ్య. వెంకీ, ఇదేనా రావడం? ఉండు, చల్లగా మంచినీళ్ళివనా? వద్దతయ్యా. ఉండు, పోని మజ్జిగ తీసుకొస్తాను, కూర్చో. అతయ్య, కృష్ణవేణి, ఏంది? యాడికి ఓ పోతా ఉండావు? మర్యాదలు చేస్తా ఉండావా? నువ్వు ఎంట పడి అడిగి అడిగి మర్యాదలు చేసేదానికి ఇప్పుడు ఆ అబ్బి ఇంటల్లుడేమీ కాదు. మచ్చపడ్డ ఈ ఇంటి కోడలి అన్న, అది గుర్తుపెట్టుకో. ఏందబ్బి, నీ చెల్లి మీద పడ్డ మచ్చ చెరిపేసుకున్నాక, ఆ చెల్లి కడిగిన ముత్యమని నిరూపించుకున్నాక కదా నువ్వు ఈ ఇంటి గడప తొక్కాల్సింది. ఇప్పుడు నేను వచ్చింది అదే పని మీద. ఆలపాటి అఖిలాండేశ్వరి అత్తగారిని పట్టుకుని అలా పేరు పెట్టి పిలుస్తావేంటి? మచ్చపడ్డ కోడలికి అన్న అని అంతలా కాని వాళ్లను మాట్లాడినట్టు మాట్లాడే ఈ పద్ధతి లేని పెద్ద మనిషికి వరసలేం తెలుస్తాయి గద్దమామా.